హలో ఫ్రెండ్స్, త్రీ వీలర్ కేటగిరీలో పర్ఫార్మెన్స్ వైజ్ గా ఐసీ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ ల మధ్య డిఫరెన్స్ దాదాపుగా తగ్గిందని చెప్పుకోవచ్చు. కాకపోతే అతిపెద్ద గ్యాప్ ఉంది రీఫిల్ టైమ్ లో. ఐసీ ఇంజన్ ఆటో రిక్షాలో 2-3 నిమిషాల్లో డీజిల్ కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఎలక్ట్రిక్ లో మాత్రము 4-5 గంటల తరబడి ఛార్జింగ్ పైన పెట్టి వాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ లోపాన్ని పూర్తి చేయడానికి ప్రతి కంపెనీ తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అయితే రెగ్యులర్ గా వచ్చే ఐసీ ఇంజన్ ఆటో రిక్షాకి పోటీగా ఉండాలంటే ఇంకా స్పీడ్ తో ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం కొత్త బ్యాటరీ కంపెనీలతో పార్ట్నర్షిప్ చేయడం జరుగుతుంది ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కంపెనీలు. అయితే ప్రస్తుతం మాత్రం ఇండియాలో 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసే బ్యాటరీని ఎక్స్పోనెంట్ ఎనర్జీ తీసుకురావడం జరిగింది. అయితే ఈ కంపెనీ ప్రస్తుతము 3 వీలర్ ఆటో రిక్షా కంపెనీలతో పార్ట్నర్షిప్ చేస్తుంది. అయితే ఇదే ప్రాసెస్ లో రీసెంట్ గా ఒమేగా సఖీ మొబిలిటీ కంపెనీతో కూడా పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. అయితే ఇంతకు ముందు అల్టిగ్రీన్ తో పార్ట్నర్షిప్ చేసి ఇండియాలో మొదటిసారిగా 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే ఆటో రిక్షాని తీసుకురావడం జరిగింది ఎక్స్పోనెంట్ ఎనర్జీ. అయితే మార్కెట్ లో మెల్లమెల్లగా క్విక్ ఛార్జింగ్ అయ్యే ఆటో రిక్షాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మనం ఏది తీసుకుంటే బాగుంటది, మరి వీటి మధ్య ప్రైస్ వ్యత్యాసం ఏముంది, మరి పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఏముందనే విషయాన్ని మనము కంపారిజన్ ద్వారానే తెలుసుకోగలుగుతాము. అయితే ఈ వీడియోలో మనము 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే 2 కంపెనీల ఆటో రిక్షాల మధ్య కంపారిజన్ చేద్దాం. దీనికోసం మనము రీసెంట్ గా ఒమేగా సఖీ మొబిలిటీ నుంచి లాంచ్ అయిన రేజ్ ప్లస్ క్విక్ ని తీసుకుందాము. దీనిని అల్టిగ్రీన్ తరపున వచ్చే న్యూ తేజ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాతో కంపారిజన్ చేద్దాం. అయితే వీటి మధ్య డిఫరెన్స్ ఏవో తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవెల్స్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదే విధంగా ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, అన్నిటికన్నా ముందు ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలన్నీ కంపేర్ చేయడానికి మేజర్ గా 3 రీజన్స్ అని చెప్పుకోవచ్చు. మొదటిది వచ్చేసి ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే ఆప్షన్ అవైలబుల్ ఉంది. ఇంకో రెండోది వచ్చేసి ఈ 2 కంపెనీలు కొత్త స్టార్ట్అప్స్, అంటే పాత కంపెనీలు కావు, కొత్తగానే స్టార్ట్ అయినాయి. అదే విధంగా ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఫుల్లీ మేడ్ ఇన్ ఇండియా. ఇక మూడో ఆప్షన్ వచ్చేసి ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల యొక్క ప్రైస్ పాయింట్ సేమ్ ఉండబోతుంది దాదాపుగా. మరి ప్రైస్ గురించి మాట్లాడడం కాబట్టి ఫస్ట్ ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య ప్రైస్ డిఫరెన్స్ చూసుకుందాం. ఒమేగా సఖీ మొబిలిటీ తరపున వచ్చే రేజ్ ప్లస్ క్విక్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,28,000 నుంచి. మరియు అల్టిగ్రీన్ తరపున వచ్చే న్యూ తేజ్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,36,000 నుంచి. అయితే తేజ్ లో మాత్రము 2 వేరియంట్స్ ఉన్నాయి. ఈ ప్రైస్ ఏదైతే ఉందో అది కంటైనర్ తో వచ్చే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాదే. ఇక ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల ప్రైస్ లో డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 8,000 వరకు రావడం జరుగుతుంది. అయితే 8,000 ఏవైతే ఉన్నాయో అవి అల్టిగ్రీన్ ఆటో రిక్షా పైన ఇవ్వాల్సి ఉంటుంది. మరి అల్టిగ్రీన్ కి 8,000 ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అయితే అల్టిగ్రీన్ ఈ ఆటో రిక్షాలో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, రేజ్ ప్లస్ క్విక్ కన్నా బెటర్ గా పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా అనేది ముందు తెలుసుకుందాం. అయితే ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో బేసిక్ స్పెసిఫికేషన్ దాదాపుగా సేమ్ లభిస్తాయి. అంటే వీల్ సైజ్ గానీ, బిల్డ్ క్వాలిటీ గానీ, లైట్ అండ్ ఇండికేటర్స్ గానీ, డ్రైవింగ్ మోడ్స్ గానీ, వేరియంట్స్ కానీ, కలర్స్ గానీ దాదాపుగా సేమే లభిస్తాయి. ఈ బేసిక్ స్పెసిఫికేషన్లే కాకుండా పర్ఫార్మెన్స్ లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని ఈ 2 కంపెనీలు L5N కేటగిరీలో లాంచ్ చేయడం జరిగింది. అంటే కార్గో సెగ్మెంట్ లో లాంచ్ చేయడం జరిగింది. మరి కార్గో సెగ్మెంట్ అనగానే మనకు లోడింగే గుర్తొస్తుంది కాబట్టి పేలోడ్ చూసుకున్నట్లయితే రేజ్ ప్లస్ క్విక్ లో 500 kg పేలోడ్ కెపాసిటీ ఇవ్వడం జరిగింది. అదే న్యూ తేజ్ లో 550 kg పేలోడ్ కెపాసిటీ లభిస్తుంది. ఇక ఈ పేలోడ్ కెపాసిటీని మోయగలిగే కంటైనర్ సైజ్ చూసుకున్నట్లయితే రేజ్ ప్లస్ క్విక్ లో మనకు 170 క్యూబిక్ ఫీట్ కంటైనర్ ఇవ్వడం జరిగింది. అదే న్యూ తేజ్ లో మనకు 177 క్యూబిక్ ఫీట్ కంటైనర్ లభిస్తుంది. అయితే ఈ కంటైనర్ బిల్డ్ క్వాలిటీ కూడా మెటల్ తో చేయబడ్డ కంటైనరే లభిస్తుంది. అంటే ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో బిల్డ్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక డైమెన్షన్స్ విషయానికి వస్తే రేజ్ ప్లస్ క్విక్ 2115 mm వీల్ బేస్ మరియు 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. అదే న్యూ తేజ్ 2140 mm వీల్ బేస్ 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇక మోటార్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే రేజ్ ప్లస్ క్విక్ లో 45 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఇక న్యూ తేజ్ లో 53 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఇక ఈ స్పీడ్ ని ఇచ్చే మోటార్ పవర్ చూసుకున్నట్లయితే రేజ్ ప్లస్ క్విక్ లో మనకు 9.55 kW పీక్ పవర్ 430 Nm వీల్ టోర్క్ లభిస్తుంది. అదే న్యూ తేజ్ లో 8.25 kW పీక్ పవర్ 45 Nm టోర్క్ లభిస్తుంది. మోటార్ టోర్క్ వీల్ టోర్క్ చూసుకున్నట్లయితే 810 Nm వీల్ టోర్క్ లభిస్తుంది. ఇక ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే రేజ్ క్విక్ లో 16 డిగ్రీ గ్రేడబిలిటీ లభిస్తుంది. న్యూ తేజ్ లో 18 డిగ్రీ గ్రేడబిలిటీ లభిస్తుంది. ఇక రేంజ్ విషయానికి వస్తే మాత్రం ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో సేమ్ బ్యాటరీ ఇచ్చినప్పటికీ రేంజ్ లో మాత్రం డిఫరెన్స్ ఉంది. రేజ్ ప్లస్ క్విక్ లో 100 km టూ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది ఒమేగా సఖీ మొబిలిటీ తరపున. కానీ న్యూ తేజ్ లో మాత్రం 98 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. మరి ఈ రేంజ్ ఇవ్వడానికి ఎక్స్పోనెంట్ ఎనర్జీ తరపున
చొప్పున ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో వాటర్ కూల్డ్ లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది 8.8 కిలోవాట్ అవర్ బ్యాటరీ కెపాసిటీతో. ఇక దీనిని ఛార్జ్ చేయడానికి 2 ఛార్జింగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒకటి రెగ్యులర్ గా మన ఇంట్లో పెట్టి ఛార్జ్ చేయడానికి ఆప్షన్ లభిస్తుంది. దీని ద్వారా మనము రెగ్యులర్ 4 లేదా 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని. ఇక ఎక్స్పోనెంట్ ఎనర్జీ తరపున వచ్చే క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చూసుకున్నట్లయితే వీరి యొక్క ఈ పంప్ ద్వారానే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాకు ఛార్జ్ చేసినట్లయితే 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. అయితే ఈ పర్ఫార్మెన్స్ ఈ ఛార్జింగ్ తో పాటు ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పైన లభించే వారంటీ చూసుకున్నట్లయితే రేజ్ క్విక్ లో మనకు 5 ఇయర్స్ లేదా 1,50,000 కిలోమీటర్ పైన వారంటీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒమేగా సఖీ మొబిలిటీ. అదే న్యూ తేజ్ లో మాత్రం 5 ఇయర్స్ లేదా 1,00,000 కిలోమీటర్ పైన వారంటీ ఇవ్వడం జరిగింది అల్టిగ్రీన్. అయితే వీడియో మొదట్లో చెప్పుకున్నట్లే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల ఏ విధంగా అయితే ప్రైస్ డిఫరెన్స్ ఉందో అదే విధంగా పర్ఫార్మెన్స్ లో కూడా కొద్దిపాటి డిఫరెన్స్ చూడవచ్చు. అయితే కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల ప్రైస్ దాదాపుగా సేమ్ ఉంది. అదే విధంగా ఈ రెండు ఆటో రిక్షాలో ఒకే కంపెనీ సేమ్ బ్యాటరీని ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ మోటార్ పవర్ మరియు రేంజ్ చూసుకున్నట్లయితే రేజ్ ప్లస్ క్విక్ లో ఎక్కువగా లభిస్తుంది, కానీ టోర్క్ మాత్రం అల్టిగ్రీన్ లో ఎక్కువగా లభిస్తుంది. అయితే మోటార్ పవర్ మరియు టోర్క్ ల మధ్య డిఫరెన్స్ మనం తెలుసుకుందాం. టోర్క్ ఏదైతే ఉందో అది మన ఆటో రిక్షాని కదిలించడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఆటో రిక్షాలో ఫుల్ లోడ్ చేసినట్లయితే మీరు అక్కడికి వెళ్ళి కదలాలి అంటే అక్కడ టోర్క్ పనికొస్తుంది. అంటే ఎంత ఎక్కువ టోర్క్ ఉంటే అంత ఎక్కువ బరువును మోయవచ్చు. అయితే మోటార్ పవర్ చూసుకున్నట్లయితే మోటార్ పవర్ మనకు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని ఎక్కువ స్పీడ్ తో గెదమడానికి పనికొస్తుంది. అంటే ఎక్కువ టాప్ స్పీడ్ వస్తుంది. అయితే టాప్ స్పీడ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ రేంజ్ తక్కువగా వస్తుంది. మరి దీనిని బట్టి మీ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉందో దాని పరంగా మనము ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ లోడ్ ని క్యారీ చేయాలనుకుంటున్నట్లయితే మీకు ఎక్కువ టోర్క్ ఆటో రిక్షా కావాలి, లేదు నాకు స్పీడే కావాలి అనుకుంటే ఎక్కువ మోటార్ పవర్ ఉన్న ఆటో రిక్షాని తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ రేంజ్ తక్కువగా వస్తుంది. మరి ఈ కంపారిజన్ లో రేజ్ ప్లస్ క్విక్ లో మనకు మోటార్ పవర్ ఎక్కువగా ఉంది మరియు రేంజ్ కూడా ఎక్కువ వస్తుంది అని ఒక డౌట్ వస్తుంది మీకు. అయితే ఒమేగా సఖీ ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో స్పీడ్ ని తగ్గించడం జరిగింది. 45 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ చేయడం జరిగింది. దాని ద్వారా రేంజ్ పెరుగుతుంది. స్పీడ్ తగ్గిందంటే ఆటోమేటిక్ గా రేంజ్ కూడా పెరుగుతుంది. కాకపోతే మనకు అల్టిగ్రీన్ లో మాత్రం స్పీడ్ ఎక్కువ ఉంది, టోర్క్ ఎక్కువ ఉంది. దాని వల్ల రేంజ్ చాలా తక్కువ ఉంది. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 8.8 కిలోవాట్ అవర్ బ్యాటరీ లభిస్తుంది. అయితే డిఫరెన్స్ ఈజీగా మనకు అర్థమైపోయింది. మీకు టోర్క్ మరియు పవర్ ల మధ్య డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీరు నెక్స్ట్ టైం ఆటో రిక్షా తీసుకోవాలన్నా లేదా వీడియో చూసినా మీకు అర్థం అవ్వాల్సింది టోర్క్ ఎక్కువ కావాలా లేదా పవర్ ఎక్కువ కావాలా, బరువు ఎక్కువ మోయాలా లేక స్పీడ్ ఎక్కువ పోవాలా, ఈ సింపుల్ గా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకుండా కింద కమెంట్ చేయండి, దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఫ్రెండ్స్ ఇవి ఇండియన్ ఎలక్ట్రిక్ 3 వీలర్ మార్కెట్ లో 15 మినిట్స్ ఫుల్ ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య డిఫరెన్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇదే విధంగా డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోస్ కోసము ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం మరి ఒక కొత్త ఈవీతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.